జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు నివాసంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గంలో 3 మండలాల్లో గ్రామ సభల్లో పాల్గొనడం జరుగుతుందని, 100 రోజుల్లో 6 గ్యారంటీలు పూర్తి చేస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందన్నారు. ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినా రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. గ్రామ సభల ద్వారా ప్రజలకు అబద్దాలు చెబుతున్నారు. నియోజకవర్గానికి 3500 ఇళ్లు, గ్రామానికి 20 ఇళ్లు వస్తే 100 మంది అర్హుల జాబితా ఎందుకు ప్రకటిస్తున్నారని విమర్శించారు. ఆత్మీయ భరోసా పేరుతో భూమి లేని వారికి 12,000 ఎందుకు ఇవ్వటం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేయాలని కోరారు. ప్రజల పక్షాన నిలబడి అడుగుతుంటే దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతూ అంటున్నారు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార పక్షమో ప్రతిపక్షమో వాళ్ళకే అర్థం కావటం లేదు. కొన్ని టీవీ ఛానళ్లలో వస్తున్నట్లు నా మీద ఎవరూ టమాటాలతో దాడి చేయలేదు, అధికారుల మీద దాడి చేశారు. అధికారుల మీద టమాటాలతో దాడి చేసే బదులు పేద ప్రజలు పంచండి అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క గ్రామ సభ ప్రశాంతంగా జరగలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేతలు నా మోచేతి నీళ్లు తాగి లక్షలు సంపాదించిన వాళ్లేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, సహకార సంఘం అధ్యక్షులు కొనకంటి సంపత్, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ఆత్మీయ భరోసా కింద 12,000 ఇవ్వమని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మహిళలకి 2,500 రూపాయలు 100 రోజుల లోపల ఇస్తామని చెప్పిండ్రు. ఆ 2,500 రూపాయలు ఇవ్వమని అడుగుతాం అని చెప్పలేక అసలు కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళు అధికార పక్షం అనుకుంటుర్రా ప్రతిపక్షం అనుకుంటుర్రా నాకు అర్థమైతే లేదు. వాళ్ళ ప్రభుత్వం నడుస్తుంది, వాళ్ళే ప్రశ్నించుకుంటారు, వాళ్ళ సభని వాళ్ళే గందరగోళంగా సృష్టించుకుంటారు. ఇది ఏం పద్ధతి అని అడుగుతాం. సరే, కొందరు ఏమంటారు, కొందరు న్యూస్ ఛానళ్ళలో చాలా తప్పేస్తా ఉన్నారు. టమాటాలు దాడి చేసిరు, రాళ్ళ దాడి, మన గుడ్లతో దాడి చేసిరని ఇస్తా ఉన్నారు. నా మీద ఎవరు దాడి చేయలేదు, నేను ఉన్నంతసేపు ఎవరు మాట్లాడలేదు. నేను వేయిన తర్వాత ఆడ అధికారుల మీద ఏమన్నా వేసుకున్నారో నాకు తెలియదు. నా మీద అయితే ఎవరు ఏం దాడి చేయలేదు. ఆ అధికారుల మీద వేసే గుడ్లు కానివ్వండి, ఇలా అధికారుల మీద వేసిన టమాటాలు కానివ్వండి, ఇలా వేస్ట్ ఎందుకు చేస్తుర్రా? పేదోళ్ళకి చాలామంది తినలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి మంచిగా గుడ్లు టమాటాలు మంచిగా ఉంటాయి కదా.